రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ముందుగా నాటు వేసినటువంటి వరి పొలాలు వచ్చేసి 20 రోజుల నుంచి 30 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. కాండం తొలుచు పురుగు, అలాగే ఆకు చుట్టు పురుగు, నెక్స్ట్ వచ్చేసి అగ్గి తెగులు, వివిధ రకాల కొన్ని వేరుకులు తెగులు కావచ్చు, కాండంకులు తెగులు కావచ్చు. ప్రస్తుతం అయితే మనకైతే గాలి అయితే విపరీతంగా వీస్తుంది. దీనివల్ల మనకైతే ఆకు కొనుల పైన మనకు తెలుపు వర్ణంలో మనకైతే ఆకు కాడల పైన నుండి చివరి అయితే ఎండిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా ఒక వైరస్ లాగా మనకు తెగులు అయితే వ్యాపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మెయిన్గా మనం అతి తక్కువ ఖర్చులో మనకు వరి నాటు వేసిన 15 రోజుల నుంచి 30 రోజుల సమయంలో అతి తక్కువ ఖర్చులో ఒక ఎకరాకు దాదాపుగా పురుగు మందు, నెక్స్ట్ వచ్చేసి తెగులు మందు రెండు కలిపి ఒక 600 నుంచి 800 రూపాయల్లో మనకు మొదటి స్ప్రే మనకు అతి తక్కువ ఖర్చులో ఎలాంటి మందులు ఉన్నాయనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారు దశలో ఉన్నప్పుడు మనకు నారుకు మనం దాదాపుగా వారం రోజుల ముందుగా పీక్తున్నగా కొద్దిమంది రైతు మిత్రులు అయితే మనకు కార్బోఫ్రాన్ 3G గుళికలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి 4G గుళికలు కావచ్చు, ఈ 2 గుళికలు కూడా నారు దశలో ఉన్నప్పుడైతే చల్లుకోవడం జరిగింది. అంతేకాకుండా మరికొద్ది మంది రైతు మిత్రులు మనకు ఆఖరికి మనకు నారు పీక్తామనగా ఒక 3 నుంచి 4 రోజుల మధ్య సమయంలో క్లోరాంత్ర నిలిప్రోల్ మనకు కొరాజన్ రూపంలో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెట్రా నిలిప్రోల్ కూడా మనకైతే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ 2 రకాల మందులను కూడా మనకు కొద్దిమంది రైతు మిత్రులు అయితే నారు దశలో ఉన్నప్పుడు అయితే స్ప్రే చేయడం జరిగింది. వీటితో పాటుగా మన మొగిపురుగుకు సంబంధించిన గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చంపివేయడానికి కావచ్చు, నెక్స్ట్ మళ్ళా రాకుండా ఉండడానికి కూడా నీమ్ ఆయిల్ కాంబినేషన్లో వేప నూనె కూడా పిచికారీ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకు ఏదైతే ఉందో మార్కెట్లో అతి తక్కువ ఖర్చులో కూడా ఉన్నటువంటి తెగులు మందు కూడా మనకు మార్కెట్లో ఉన్నవి. ఇటు నేటివ్ కావచ్చు, ఇటు సాప్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు M45 కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇతర తెగులు మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మనకు నారు దశలో ఉన్నప్పుడు కొద్దిమంది రైతు మిత్రులు అయితే స్ప్రే చేయడం జరిగింది. రైతులు మనకు కాల్ చేసినప్పుడు కానీ, నేను ఫీల్డ్ తిరిగినప్పుడు కానీ మెయిన్గా అయితే ఈ విషయాలు అయితే గమనించడం అయితే జరిగింది. ముగి పురుగును నియంత్రణ చేయాలనుకుంటే మనం ఏదైతే మందు స్ప్రే చేస్తున్నప్పుడు మనకు లోపల ఉన్నటువంటి కాండంలో ఉన్నటువంటి ముగి పురుగునే కాదు, పైన తిరిగేటువంటి రెక్కల పురుగు కావచ్చు, ఆకుల పైన పెట్టేటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లను కూడా మనం పూర్తిగా మనకు నియంత్రణ చేసినప్పుడే మనకైతే ముగి పురుగును అయితే 100% నియంత్రణ చేయడానికి అవకాశం ఉంది. స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం అయితే 100% ముగి పురుగును నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకు ప్రధాన పొలంలో పిలకల కూడా సంఖ్య కూడా తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. మార్కెట్లో అతి తక్కువ ఖర్చులో దొరుకుతున్నటువంటి మందు వచ్చేసి క్లోరోఫైరిఫాస్ 50% ఈసీ, నెక్స్ట్ వచ్చేసి సైఫర్మెథ్రిన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదే కాకుండా ప్రొపెనపాస్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి కాంబినేషన్గా మనకు సైపర్మెథ్రిన్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ 2 రకాల మందుల్లో ఏదైనా ఒక మందు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ముగి పురుగును నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ మందులు మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీమ్ ఆయిల్ కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకు ఆకుల పైన గుడ్లు పెడితే మాత్రం ఆ గుడ్లకు సంబంధించిన లార్వాలను కూడా మనం చంపివేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ 2 రకాల మందులలో మనం ఏదన్నా ఒక తెగులు మందు కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఆకులపై వచ్చేటటువంటి మచ్చల తెగులు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు పైనటువంటి ఇప్పుడు అతిగా వీస్తున్నటువంటి గాలి ద్వారా కూడా కొన్ని తెగులు అయితే మనకైతే వ్యాపించడానికి అవకాశం ఉంది. కొంచెం ఎరుపు రంగులో కూడా కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. వీటిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కార్బనిజం కావచ్చు, మాంకో జబ్ కావచ్చు. అయితే మనకు మార్కెట్లో స్ప్రింట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి సాప్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండోఫిల్ M45 కావచ్చు, ఇతరత్ర మనకు కొన్ని మందులు అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 రకాల మందుల్లో ఏదైనా ఒక మందు మనం ముందు చెప్పుకున్నట్లయితే పురుగు మందులో మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే 100% మనం ముగి పురుగును నియంత్రణ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆకు చుట్టు పురుగును నియంత్రణ చేయొచ్చు. వాటికి సంబంధించిన లార్వాలు కావచ్చు, గుడ్లను కూడా మనం అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మరొక కాంబినేషన్గా మనం మందులు చూసుకున్నట్లయితే ఏమైతే 30% ఈసీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పెన్పాత్రిన్ 10% ఈసీ అనేటువంటి కూడా మనకు మార్కెట్లో ఉన్నవి. మనకు డైమైతే 30% ఈసీ అనేది FMC రోగర్లో దొరుకుతుంది. వేరే కంపెనీలు కూడా ఈ కెమికల్ని అయితే వేరే బ్రాండ్స్ తోటి అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఈ మందును కూడా మనం స్ప్రే చేసిన ముగి పురుగును అయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. పెన్పోపాత్రిన్ 10% ఈసీ అనేది సుమిటామా వాళ్ళది మనకు డాంటాల్ ఉంటుంది. దాన్ని మనం స్ప్రే చేసిన ముగి పురుగును అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. వీటితో పాటుగా మనం నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇటు ముగి పురుగును నియంత్రణ చేయొచ్చు, వాటి లార్వాలకు సంబంధించిన గుడ్లను కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే వీటి కాంబినేషన్గా మనం తెగులు మందును కూడా కలిపి స్ప్రే చేసుకున్నప్పుడే మనం అయితే తెగులను అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళది మనకు యాంట్రోకాల్ అని దొరుకుతుంది. దీంట్లో మనకు ప్రాపినెబ్ మనకు 70% రూపంలో దొరకడం జరుగుతుంది మార్కెట్లో. మనకు వీటిని బ్రాండ్లు చూసుకున్నట్లయితే వేరే వాళ్ళది యాంట్రోకాల్ అనమాట. ఇది కూడా మనకు నెంబర్ 1గా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ తెగులు
తెగులు మందును కూడా మనం స్ప్రే చేసినట్లయితే ప్రస్తుతం మనకు మొదటి దశలో ఉన్నటువంటి తెగులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏవైతే పురుగు మందులు ఉన్నాయో మనం ఫస్ట్ దశలో చెప్పుకున్నటువంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆకుల పైన ఉన్నటువంటి గాలి విపరీతంగా వీయించడం వలన మనకు ప్రజెంట్ అయితే మనకైతే వాతావరణంలో మార్పుల కారణంగా మనకైతే గాలి అయితే బాగా వీస్తుందన్నమాట. అయితే మనకు వీటిని గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు ఆకెండు తెగులు అయితే ఉధృతంగా మనకైతే వ్యాపించడానికి కొద్ది మంది రైతు ఫీల్డ్లోనే అయితే ఎక్కువ శాతం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే యూరియా చల్లిన తర్వాతకి ఇంకా వీటి యొక్క ఏదైతే ఉందో మనకు ఈ తెగులు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు యూరియా చల్లిన తర్వాతకి మొదటి దఫా ఎరువులు చల్లిన తర్వాతకి మనకైతే పిలికలు వచ్చిన తర్వాతకి ఆ పిలికలు కూడా మనకైతే ఈ ఏదైతే ఉందో ఎండాకు తెగులు బారిన పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్లాంటమైసిన్ కనుక మనం కలిపి స్ప్రే చేసినట్లయితే ఇటు ఆకెండు తెగులు అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మరొక కాంబినేషన్ గా చూసుకున్నట్లయితే రోలురాన్ నెక్స్ట్ వచ్చేసి ఎమామెక్షన్ బెంజాయిట్ మనకు ఈ రెండు రకాల కాంబినేషన్లో మనకైతే మార్కెట్లోనైతే అందుబాటులోనే మనకు ఆదమ కంపెనీలో నెక్స్ట్ వచ్చేసి యూపీఎల్ నెక్స్ట్ మనం వేరే వేరే కంపెనీలు బ్రాండ్స్లో మనకైతే ఈ మందు అయితే కాంబినేషన్ దొరుకుతుందన్నమాట. వీటిని కనుక మనం స్ప్రే చేసినట్లయితే మొగ్గుపురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి రైతు మిత్రుడు మనకు ఏదైతే ఉందో వరి సాగులో ప్రధానంగా అంటే మొదటి దశలో ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసి మనకు ఏదైతే ఉందో మొగిపురుగు సమస్య అని చెప్పవచ్చు అనమాట. అయితే మనకు ప్రజెంట్ ఏంటంటే చల్లని వాతావరణంతో కూడినటువంటి గాలులు అయితే వీచడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని ఏంటంటే ఈ మబ్బులతోటి కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకు ఏదైతే ఉందో మనం ప్రజెంట్ ఉన్నటువంటి వరి ఫీల్డ్లోనైతే ఎక్కువ శాతం అయితే మొగిపురుగు అయితే వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమంది రైస్ ఫీల్డ్లోనైతే మొగిపురుగు కూడా ఉధృతంగా మనకు వ్యాపించి మనకు ఏదైతే ఉందో మొగిలోనైతే చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని మనం తక్కువ ఖర్చులో ఎందుకంటే మనకు తొలి దశలో మనకు ఎక్కువ శాతం ఖర్చుతో కూడుకున్నటువంటి మందులు కాకుండా మనకు సాధారణంగా మనకు తక్కువ ఖర్చులోనే ఉన్నటువంటి మందులు అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి మందులే కాదు మీకు తెలిసిన వాళ్ళు చెప్పిన మందులు అయినా ఏదైనా కానీ తక్కువ ఖర్చుతో కూడుకున్న మందులు మనం మొదటి స్ప్రేలో స్ప్రే చేసుకున్నట్లయితే 100% మనం అయితే మొగ్గుపురుగును అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మొదటి దఫా ఎరువులు అనేది వరి నాటు వేసిన 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య సమయంలోనైతే చల్లడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనం ఈ సమయంలో కనుక మనం మొగ్గుపురుగును కనుక నియంత్రణ చేయకపోయినట్లయితే మనం మొదటి దఫా ఎరువులు చల్లిన తర్వాతకి వచ్చేటువంటి పిలికలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనం మొగ్గుపురుగుకు సంబంధించినటువంటి మనం ఏదైనా స్ప్రేకి సంబంధించిన మందులు కనుక మనం స్ప్రే చేయకపోయినట్లయితే మొగ్గుపురుగు బారిన పడితే మాత్రం మొదటి దఫా ఎరువులు చల్లిన తర్వాత వచ్చేటువంటి పిలికలు ఏవైతే ఉన్నాయో అవి మొగ్గుపురుగు బారిన పడి మనకైతే పిలికల లోపల ఉన్నటువంటి మొగి చనిపోవడం ద్వారా మనకైతే కొత్త పిలికలు రాకుండా అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకని మనం మొదటి దఫా ఎరువుల కంటే ముందు కానీ మొదటి దఫా ఎరువులు చల్లిన తర్వాత కానీ ఖచ్చితంగా మనం మొదటి స్ప్రే కనుక చేసినట్లయితే 100% మనం అయితే మొగ్గుపురుగును అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైతే ఉందో మనం నార దశలో కనుక మనం మొగ్గుపురుగుకు సంబంధించినటువంటి మనం గుళికలు కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం కెమికల్స్ స్ప్రే చేసుకున్నప్పుడు నాటు వేసిన తర్వాతకి ఒక 15 రోజుల తర్వాత కూడా మనకైతే ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. అందుకని మనం 15 రోజులు దాటిన వరి ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం మొదటి స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మొగ్గుపురుగును అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. పురుగుకు సంబంధించి ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మొదటి దఫా ఎరువులు ఏం చల్లుతారు అనే దాని గురించి ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్న దానికి సంబంధించి నేనే కాదు మన తోటి రైతు మిత్రులు కూడా తెలవడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది టాపిక్. మనం మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై జవాన్ జై కిసాన్.